హలో మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్సిలో ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఎప్పటిలాగే మనది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, మనము సిఎస్సి ఈ గవర్నెన్స్ నుంచి అయితే మనకు ఎక్స్లో వచ్చేసి అఫీషియల్గా ఈ ట్వీట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ ట్వీట్లో గమనించవచ్చు, ఇది ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్షన్కి సంబంధించినటువంటి అఫీషియల్ ట్వీట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్షన్ సర్వీసెస్ నౌ అవైలబుల్ ఎట్ సిఎస్సి తెలంగాణ. ఓకే, సో మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్షన్ అనేది సిఎస్సి తెలంగాణలో బిల్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి మనకైతే ఈ పోస్ట్లో చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కింద చూడొచ్చు, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అండ్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ త్రూ బీబీపీఎస్. సో ఈ రెండు కంపెనీలకు సంబంధించిన బిల్ కలెక్షన్ అనేది మనం సిఎస్సిలో భారత్ బిల్ పే ద్వారా కలెక్షన్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే ఈ యొక్క బిల్ కలెక్షన్ ఏ విధంగా చేయొచ్చు సిఎస్సి డిజిటల్ సేవ పోర్టల్ ద్వారా అనేది ఫుల్గా నేర్చుకున్నాం. ఓకే అండి. సో మనం డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఈ సర్వీసెస్ స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి అయితే సర్వీసెస్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా. దీంట్లో వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఉంది కదా ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ మనకి చూసి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మీరు ఇక్కడ రైట్ సైడ్ మెనూలో చూడండి, మనకు వచ్చేసి ఫేవరెట్ బిల్లర్స్ అండ్ బిల్ పేమెంట్, ఓటీపీ సర్వీసెస్, ఓటీఎస్ సర్వీసెస్. నెక్స్ట్ సబ్ కేటగిరీలో వచ్చేసి మనమైతే ఫేవరెట్ మర్చెంట్స్ని యాడ్ చేస్తే పేమెంట్ మర్చెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ బిల్ పే @ డిస్కౌంట్ అండ్ మిస్ కిల్లర్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉంది కదా బిల్ పేమెంట్స్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి మనకి బిల్లర్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి, నెక్స్ట్ అదాని ఎలక్ట్రిసిటీ ముంబై, తర్వాత అజ్మీర్ విద్యుత్, ఇట్లా మనకు ఈ ఎలక్ట్రిసిటీ బిల్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో మన తెలంగాణలో వచ్చేసి ఏంటంటే నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ అనే కంపెనీలు రెండు మాత్రమే మనకు తెలంగాణలో బిల్లర్స్ ఉన్నాయి. సో వాటిని మనం ఈ విధంగా స్క్రోల్ చేయాలన్నమాట. స్క్రోల్ చేసినట్లయితే నార్థన్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రోల్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్ సర్వీస్ నెంబర్. సో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూటర్ యొక్క యూనిక్ సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ బిల్ యొక్క నంబరు, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ అనేది కదా, ఫెచ్ బిల్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయగానే బిల్ అనేది ఫెచ్ అవుతుంది అనమాట. తర్వాత పే పైన క్లిక్ చేసి మనమైతే సిఎస్సి డిజిటల్ సేవ వాలెట్ నుంచి అయితే పేమెంట్ అయితే చేసేయచ్చు అనమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనం సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే అండి. సో దీనిపైన మీరు క్లిక్ చేయగానే సేమ్ మనకి ఈ విధంగానే రావడం జరుగుతుంది. ఓకే, యూనిక్ నెంబర్ ఎంటర్ చేయాలి, యూనిక్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫెచ్ బిల్ పైన క్లిక్ చేయగానే మనకు బిల్ అనేది ఫెచ్ అయిపోయి మనకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. కస్టమర్ యొక్క నేమ్ సంబంధిత డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. తర్వాత అమౌంట్ ఎంతైతే ఉందో చూసి పేమెంట్ పైన క్లిక్ చేసి సిఎస్సి డిజిటల్ సేవ వాలెట్ నుంచి అయితే పేమెంట్ అయితే చేసేయచ్చు అనమాట. ఓకే అండి. సో మనం ఈ విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి పవర్ బిల్స్ అనేవి పేమెంట్ అనేది మనం సిఎస్సి డిజిటల్ సేవ పోర్టల్ ద్వారా చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.